ఇప్పుడు ఆలోచించేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మనం మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మనం కిందటి వారం ధ్యానం చేశాం. ఈ వారము మనం 12వ వచనం నుంచి ప్రభు చిత్తమైతే 22వ వచనం వరకు మనం చదువుకుని ఆలోచించేద్దాం. సో మొదటిగా అటు తర్వాత అందరూ కూడా బైబిల్ తీసి చూడండి, లేదా ఫోన్స్ ద్వారా కానీ చూడండి, లేదా నేను చెప్పేటప్పుడు వినండి. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. రైట్, ఇక్కడ యేసుక్రీస్తు వారు, ఆయన కుటుంబం, ఆయన వెంబడిస్తున్న శిష్యులు అందరూ కూడా కపెర్నహూమునకు వెళ్ళారు అని మనం చూస్తున్నాం. రైట్, యాక్చువల్గా యేసుక్రీస్తు వారిది ఏ ఊరిలో నివసిస్తున్నారు? యేసుక్రీస్తు వారి కుటుంబం నివసించే ఊరు నజరేతు. శిష్యుల యొక్క నివసించే ఊరు బెత్సయిదా. ఏంటిది? బెత్సయిదా. రైట్, ఇప్పుడు యేసు ప్రభు నజరేతుని విడిచిపెట్టి కపెర్నహూముకి వస్తున్నారు. అలాగే శిష్యులను కూడా కపెర్నహూముకి తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏంటంటే యేసు ప్రభు తన సువార్త పరిచర్యకి ఒక కొత్త పట్టణాన్ని ఎన్నుకున్నాడు. అదే కపెర్నహూము. అంటే కపెర్నహూముని ప్రస్తుతం తన నివాసానికి, తన నివాస స్థానంగా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తన సువార్త పరిచర్యని విస్తరింప చేయాలి అనేది యేసు ప్రభు యొక్క ఆలోచన అనమాట. అంటే తండ్రి యొక్క, దేవుని యొక్క ఆలోచన బట్టి, చిత్తాన్ని బట్టి అలా చేశారు. సో కాబట్టి యేసుక్రీస్తు వారు, మనం చూద్దాం ఒకసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, యేసు విని, రైట్, 13వ వచనం చూడండి. తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురము ఉండెను. అంటే ప్రభు తన కాపురాన్ని ఎక్కడికి మార్చారైనా? నజరేతు నుండి కపెర్నహూముకి. సో కాబట్టి యేసు ప్రభు యొక్క నివాసం ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చబడిందంటే నజరేతు నుండి కపెర్నహూముకి. కపెర్నహూముకి నివాసం. ఇక అక్కడి నుంచి యేసు ప్రభు యొక్క పరిచర్యకి కేంద్ర స్థానంగా కపెర్నహూము ఉంది. యేసు సువార్త పరిచర్యకు కేంద్రం, సువార్త పరిచర్యకు కేంద్రం కపెర్నహూము. కపెర్నహూము మనం మ్యాప్లో ఒకసారి చూస్తే ఇది గలిలయ ప్రాంతం, ఇది గలిలయ సముద్రం అండి. ఆ చిన్నగా ఉన్నది గలిలయ సముద్రం. రైట్, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది బెత్సయిదా. బెత్సయిదా అంటే గలిలయ సముద్రానికి ఉత్తరాన ఉన్నది బెత్సయిదా. దాని పక్కనే ఉన్నది కపెర్నహూము. మరలా దాని పక్కన కింద ఉన్నది కానా, దాని కింద ఉన్నది మగ్దల. రైట్, దానికి ఎడమ వైపున ఉన్నది నజరేతు. అంటే యేసు ప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో ఈ నజరేతు నుండి ఇక్కడి నుంచి ఇదిగో కపెర్నహూముకి తన నివాసాన్ని వచ్చారు. అంటే ఇప్పుడు ఈ కపెర్నహూము ఎక్కడుంది చూడండి. కపెర్నహూము ఎక్కడుంది? గలిలయ సరస్సుకి ఒడ్డున ఉంది. అక్కడ అందరూ చేపలు పట్టేటువంటి సిటీ అనమాట. ఇదిగో నజరేతు ఇక్కడ ఉంది, గలిలయ సరస్సుకి దూరంగా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనమాట. శిష్యుల యొక్క ఊరేంటి? ఇదనమాట బెత్సయిదా. అంటే పక్కనే వాళ్ళది, పక్కనే బెత్సయిదా కపెర్నహూము పక్క పక్కనే అనమాట. రైట్, అది సుమారుగా మేబీ నజరేతు నుంచి ఇక్కడికి ఒక అంటే ఒక 10 కిలోమీటర్లు లేదా ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. అంటే 10 కిలోమీటర్లు వేసుకోవచ్చు. 10 అంటే ఇక్కడి నుంచి ఉండి అంత దూరం ఉంటుంది అనమాట.
13వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. సో కాబట్టి 13వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుంది. దానికోసం యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళారు. ఇది బాప్తీసం పొందిన తర్వాత, యేసు ప్రభు బాప్తీసము పొందిన తర్వాత, యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందిన తర్వాత మొదటిసారిగా వెళుతున్నటువంటి పస్కా పండుగ. అప్పటి వరకు యేసు ప్రభు తన చిన్ననాటి నుంచి తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నాడు. 30 సంవత్సరాలుగా వెళ్తున్నాడు. ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత మొదటిసారిగా పస్కా పండుగ కోసం యెరూషలేముకి వెళ్తున్నాడు అనమాట. రైట్. మొదటిసారిగా పస్కా పండుగ కోసం యెరూషలేం. ఈ పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుందంటే మొదటి నెలని అబీబు అంటారు. అబీబు నెలలో 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 7 రోజులు చేస్తారు. యూదులైన ప్రతి ఒక్కరూ, సున్నతి పొంది యూదుడిగా మారిన ప్రతి ఒక్కడు పస్కాను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి. ప్రతి యూదుడికి ఒక మొక్కుబడి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని బట్టి వాళ్ళు దహన బలులు, దేవునికి కానుకలు సమర్పించాలి ధర్మశాస్త్ర ప్రకారం. అలాగా యేసు ప్రభు కూడా ఒక యూదుడు కనుక ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా యాజీయ యూదుడుగా పస్కా పండుగను ఆచరించడానికి ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళాక పస్కా పండుగను ఆచరించాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే దేవాలయానికి వెళ్ళి ఆచరించాలి. రైట్, చూద్దాం. ఈయన దేవాలయానికి వెళ్ళారు. పస్కా పండుగను ఆచరించడానికి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో 14వ వచనం, ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి. రైట్. సో నిజానికి ఇక్కడ ఏమున్నాయంటే ఎడ్లు, ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పావురాలు అమ్మేవారు ఉన్నారు, తర్వాత రోకలు మార్చేవారు. సో అవసరమే. ఎందుకంటే పస్కా పండుగను ఆచరించాలంటే బలులు అర్పించాలి, కానుకలను సమర్పించాలి. కాబట్టి ఈ ఎడ్లు, గొర్రెలు, పావురాలు తెచ్చుకోలేని వాళ్ళు అక్కడ కొనుక్కొని దేవునికి సమర్పించవచ్చు. ఇవి అవసరమే. కానీ ఇవి ఎక్కడున్నాయి? బయట లేవు. ఎక్కడున్నాయి? అది ప్రాబ్లం. దేవాలయంలో ఉన్నాయి. సో దేవాలయం బయట ఉండుంటే బాగానే ఉండు, దేవాలయానికి లోపల ఉన్నాయి. సో దేవాలయం లోపల ఏమున్నాయి చూద్దాం. అదే దేవాలయం లోపల ఏమున్నాయంట? ఎడ్లు, గొర్రెలు, పావురములు, తర్వాత రోకలు మార్చేవారు ఉన్నారు. నిజమే. ఇప్పుడు నిజదేవుణ్ణి ఆరాధించడానికి, దహన బలులు అర్పించాలంటే ఏం కావాలి? డబ్బున్నవాడికైతే ఎడ్లు కావాలి, మధ్య తరగతివాడికైతే గొర్రెలు కావాలి, పేదవాడికైతే పావురాలు కావాలి. ఏమీ లేని పేదవాడు అనుకోండి, ఒక 10 రూపాయలు ఎట్టు పావురం కొనుక్కొని దేవునికి బలి అర్పిస్తాడు. కాస్త ఉన్నవాడు అనుకోండి, కూలి పనికి వెళ్ళి నాన్న పని చేసుకుని ఎంతో కొంత సంపాదించుకోండి అనుకోండి, ఓ గొర్రెని ఒక 5,000 ఎట్టో 10,000 ఎట్టు గొర్రెని కొంటాడు. ఇంకా డబ్బు ఉన్నవాడు, పొలాలు ఉన్న సామాన్ అనుకోండి, ఆ సామాన్ అనుకోండి, ఒక 20,000 ఎట్టో 25,000 ఎట్టో ఒక మంచి ఎడ్డుని కొని దేవునికి సమర్పిస్తాడు అనమాట. రైట్. రోకలు ఎందుకు మార్చాలి అంటే, ఇప్పుడు ఈ దేశాన్ని యూదులు అక్కడే లేరు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. మనం చూస్తే నపుంసకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఐథియోపియా నుంచి వచ్చాడు. అంటే ఆఫ్రికా దేశంలో ఉండే దేశం, ఆఫ్రికా ఖండములో ఉన్న దేశం నుంచి వచ్చాడు. మనం చూస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తుంటే ప్రపంచం యొక్క నలుదేశాల నుంచి యూదులు రావడం మనం చూసాం. మరి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏ డబ్బులెట్టుకు వస్తారు? వచ్చేటప్పుడు ఎవరు డబ్బులెట్టుకు వస్తారు? వాళ్ళ దేశం డబ్బులెట్టుకు వస్తారు. అవి కానీ చందా బాక్సులు వేసారనుకోండి, అవి చెల్లుతాయా? చెల్లవు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు చందా బాక్సులు వేయాలంటే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, కోయిటా యొక్క దీనాలు తీసుకొచ్చి మన చందా బాక్సులు వేసారనుకోండి, మనకు అర్థం కాదు.
చిన్నపిల్లలు ఎవరో పొరపాటున వేసారని మనం అనుకుంటాం. కాబట్టి మన చందా బాక్సులు వేయాలంటే దాన్ని ఏం చేయాలి? దీనారనే డబ్బులు ఏం చేయాలి? మనం రూపాయస్లోకి మార్చుకుని అప్పుడు చందా బాక్స్లోకి వేయాలి. అలాగే ఎవరికి వాళ్ళే వాళ్ళ కరెన్సీని తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత చందాలో వేయాలంటే యెరూషలేము కరెన్సీలోకి మార్చాలి. కనుక వాళ్ళు మరి రోకలు మార్చేవాళ్ళు కావాలి. రోకలు అంటే డబ్బులు అని ఇక్కడ అర్థం. రోకలు అంటే ఏంటి? డబ్బులు. అంటే విదేశీ డబ్బుని స్వదేశీ డబ్బుగా మార్చేవాళ్ళు అనమాట. ఎవరుంటారు అక్కడ? ఏదో ఉంటుంది, వెస్ట్రన్ యూనియన్ ఏదో ఉంటుంది. ఎవరు? మనీ ట్రాన్సిస్టర్సా? మనీ ట్రాన్స్ఫర్స్ అంటారు. మనం చూస్తే అది. సో బంగారు కొట్టులో ఆటలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే విదేశీ సొమ్ముని స్వదేశీ సొమ్ముగా మారుస్తారనమాట. మరి వీళ్ళందరూ అవసరమే మరి. ఇప్పుడు ఎక్కడెక్కడో దేశం నుంచి వచ్చేవాడు అక్కడి నుంచి బర్రెని పట్టుకురాలేడుగా, ఎక్కడి నుంచో వచ్చేవాడు గొర్రెని తీసుకుని రాలేడుగా. దాన్ని తీసుకుని రావాలంటే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే భక్తి ఏంటంటే సుఖంగా మారింది. ఒకప్పుడు ఇశ్రాయేలు ఏం చేసేవారు? ఎవరింటికాడి నుంచి ఎవడు బర్రెని తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? భక్తి సుఖం ఎరిగింది. ఎక్కడి నుంచో తేవడం ఎందుకు, అక్కడికి వెళ్ళి కొనుక్కుందాంలే అనేటువంటి ఆలోచన వచ్చేసింది అనమాట. రైట్. ఈ విషయాన్ని క్యాచ్ చేసుకుని వ్యాపారస్తులు కూడా ఏం చేశారన్నమాట, విదేశీయుల కోసం, దూరం నుండి వచ్చే వాళ్ళ కోసం, ఇదిగో మీకు ఎందుకు కంగారు పడకండి, మీకు కావాల్సిన ఇడ్లీ ఇవ్వగో, మీకు కావాల్సిన గొర్రెలు ఇవ్వగో, మీకు కావాల్సిన పావురాలు ఇవ్వగో, రైట్, మీకు ఏమన్నా రోకలు మార్చాలా రండి, మా దగ్గరికి రండి అని మొత్తానికి వ్యాపారం అంటే అదే. మనుషుల యొక్క అవసరాన్ని ఉపయోగించుకుని చేసేదాన్నే వ్యాపారం అంటారు. మంచిదే, ఓకే. కానీ ఈ వ్యాపారం ఎక్కడికి వచ్చింది అంటే దేవాలయంలో ఉందన్నమాట. ఈ వ్యాపారం ఎక్కడ ఉంది? దేవాలయంలో. సో వ్యాపారం అనేది ఎక్కడ ఉండాలి? యెరూషలేము పట్టణంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? పట్టణంలో ఉండాలి. పట్టణంలో ఉంటే, పట్టణంలో ప్రతి పట్టణంలో ఒక సంత ఉంటుంది. ఆ సంతకాడ వ్యాపారం జరిగింది అనుకోండి, తప్పు కాదు కదా. ఏమంటే ఎడ్లు అమ్మడం, గొర్రెలు అమ్మడం, పావురాలు అమ్మడం తప్ప? రోకలు మార్చడం తప్పే కాదు. ఎప్పుడు తప్పు కాదు? పట్టణం వెలుపల, పట్టణం లోపల జరుగుకుంటే తప్పు లేదు. కానీ తప్పల్లా ఎక్కడొచ్చిందంటే ఆ ఊరిలో ఉండవలసిన వ్యాపారం కాస్త ఎక్కడికి వచ్చింది? దేవాలయంలోనికి వచ్చింది. అది తప్పు. ఎప్పుడైతే ఈ తప్పుని యేసు ప్రభు చూశాడో ఆయన సహించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. మేబీ నీకు నాకు సీరియస్ రాకపోదునేమో, కానీ ఆ గొర్రెల్ని, ఆవుల్ని, ఎడ్లని, ఆ వ్యాపారాలన్నిటినీ దేవాలయంలో చూసేసరికి ఎవ్వరికీ సీరియస్ రాలేదు, ఎవ్వరికీ కోపం రాలేదు. కానీ ఎవరికి వచ్చింది కోపం? యేసు ప్రభుకి వచ్చింది. అదే యేసు ప్రభుకి మనకి తేడా ఏంటంటే, మనకు అన్ని విషయాల్లో కోపం వస్తుంది. మనకి కోపం వచ్చే విషయంలో యేసు ప్రభు కోపం రాదు, కానీ యేసు ప్రభు కోపం వచ్చే విషయంలో మనకి కోపం రాదు. యేసు ప్రభుకి కోపం వచ్చే విషయంలో ఎవరికి రాలేదు కోపం, కానీ అందరికీ కోపం వచ్చే విషయాల్లో ఏనాడు యేసు ప్రభు కోపపడలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడంటే అర్థం ఏంటంటే, కోపం దేనికి చూపించాలో, కోపం దేనికి చూపించకూడదు చెప్పిన మహానుభావుడు అని అర్థం. వెలుగు అంటే ఏంటి అర్థం? ఇదిరా జీవితం అని అర్థం. కోపం దేనికి రావాలి? వినపట్టు మాడిపోయినందుకో, చట్నీ సరిగ్గా లేనందుకో అన్నట్టుగా మనకు కాదు. మనకి డబ్బులు సరిగ్గా లేనందుకో, షర్ట్ బాగోలేదనుకో, డ్రెస్ సరిగ్గా లేదన్నట్టుకో అట్టుకి మనకు కోపం రాకూడదు. కానీ మన కోపం దేనికి రావాలి అంటే, దేవుని ఆలయంలో వ్యాపారం జరుగుతున్నందుకు మనకి కోపం అనేది రావాలి. సరే, 15వ వచనాన్ని మనం చదువుకుంటాం. 15వ వచనాన్ని మనం చూస్తే, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి, వారి బల్లలను పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి అంటాడు. అంటే యేసుప్రభు 15వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, యేసుప్రభుకి మనకు అర్థమైపోయింది కోపం వచ్చేసిందని. అంటే అవన్నీ దేవాలయంలో ఉండడం తప్పు అనమాట. దానికి యేసుప్రభు కోపం వచ్చేసారంటే మొత్తం కొరడా చేతపట్టి వ్యాపారుల్ని, ఆ జంతువుల్ని, రోకల్ని, బల్లల్ని అన్నిటినీ బయటికి పంపించేశాడు. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? 15వ వచనంలో వ్యాపారులను, జంతువులను బయటికి పంపించడం చూస్తాం. సో ఏదైతే దేవాలయంలో ఉండకూడదో అన్నిటినీ, ఇక్కడ ఎవరిని వదిలేశాడు యేసు ప్రభు? ఎవరిని వదలలేదు.
మీరు గమనిస్తే ఎడ్లను అమ్మేవాళ్ళని, గొర్రెలు అమ్మేవాడిని, పావురాల్ని అమ్మేవాడిని, రోకల్ని మార్చేవాళ్ళని, చివరికి వాళ్ళు వేసుకున్న బల్లలను కూడా మొత్తం ఖాళీ చేసేయమన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని మినహాయించాడు ఆయన? ఎవరిని మినహాయించలేదు. కనుక దేవాలయాన్ని ప్రక్షాళన చేసినప్పుడు యేసు ప్రభు దేన్ని మినహాయించలేదు. అలాగే మన జీవితంలో కూడా లోపాలు ఏమైనా ఉంటే ఏదో కొన్ని వదిలేసుకొని కొన్ని ఉంచుకోవాలని ప్రభు ఉద్దేశం కాదు. తీసేసేటప్పుడు ఏమండి అన్నీ తీసేసాం, బల్ల మాత్రం ఉంచేద్దాం అనుకోకూడదు. ఎడ్లని పంపించేయాలి, గొర్రెల్ని పంపించేయాలి, పావురాల్ని పంపించేయాలి, రోకల్ని పంపించేయాలి, బల్లాల్ని కూడా పంపించేయాలి. సో ఇలాగ దేవాలయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ బయటకు పంపించాడు. పంపించి దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు. సో ఇక్కడ మన అర్థం అందరినీ బయటికి పంపి ఆలయాన్ని ప్రక్షాళన చేశాడు. వ్యాపారస్తులందరినీ అన్నిటినీ బయటికి పంపి ఆలయాన్ని ప్రక్షాళన చేశాడు. రైట్. సో ఆలయం ప్రక్షాళన జరగాలంటే దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్నవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. అది ప్రక్షాళన అంటే. రైట్. ఈ సమయంలో యేసు ప్రభు తాళ్లతో కొరడాలు చేసి ఏం చేశాడు? ఎవరినైనా కొట్టాడని చూడండి. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారిని, రోకలు చల్లువారిని వారి బలను పడద్రోసి పావురం అమ్మువారితో వీటిని ఎక్కడి నుండి తీసుకుని పోండి. తాళ్ళతో కొరడాలు చేసి ఒకవేళ గొర్రెల్ని, ఆవుల్ని, ఎడ్లని కొట్టాడేమో కానీ మనుషులు ఎవరిని కొట్టలేదు. తోలేయడానికి కొట్టాలి కదా. రైట్. అంటే జంతువులను కొట్టాడేమో కానీ మనుషుల్ని కొట్టలేదు. అంటే యేసుప్రభు యొక్క కోపంలో ఎంత సెన్స్ ఉందో చూడండి. అంటే పిచ్చ కోపం వచ్చేసింది. ఆ పిచ్చి కోపంలో కూడా ఆయన ఎంత కంట్రోల్గా ఉన్నాడంటే జంతువులను కొట్టాడు కానీ మనుషులను కొట్టలేదు. ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవడానికి కేకలేశాడు అంతే. అందుకే మనిషికి ఒక మాట, గొడ్డుగా ఒక దెబ్బ అని దాన్ని యేసుప్రభు ఫాలో అయ్యాడు అనమాట. గొడ్డునేమో కొట్టాడు, మనిషికేమో చెప్పాడు. రైట్. దేవుని దయ వల్ల వాళ్ళు మాటతోనే వెళ్ళిపోయారు. గొడ్లన్నీ దెబ్బతో వెళ్ళిపోయినాయి, మనుషులందరినేమో మాటలతో వెళ్ళిపోయారు. ఖాళీ అయిపోయింది, దేవాలయం ప్రక్షాళన అయిపోయింది. రైట్. ఎందుకు యేసుప్రభు ఏమన్నాడంటే 16వ వచనంలో ఏమన్నారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నేను ఎందుకు వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని గురించి ఆయన మాట చెప్తున్నాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. అంటే ఏం చేశారు, అక్కడ ఏం జరుగుతుందంటే పరలోకపు తండ్రికి ఇల్లుగా ఉండవలసిన దేవాలయాన్ని ఏం చేశారు వీళ్ళు? వ్యాపారపు టిల్లుగా మార్చారు. అంటే వ్యాపారం చేసే ఇల్లుగా అని. సో అంతవరకు ఇంకా కొంచెం బెటర్ అన్నట్టుంది. అదే అంటే వ్యాపారం చేసే ఇల్లుగా చేశారని ఉంది. యోహాను గారు అలా రాశారు. కానీ మార్కు గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకా లోతుగా చెప్తున్నారనమాట. ఇంకెలా చేశారు వాళ్ళు? మార్కు సువార్త 11వ అధ్యాయం అక్కడికి వెళ్ళొద్దాం ఒకసారి. మార్కు సువార్త, ఇదే సందర్భం మార్కు సువార్తలో కూడా రాయబడింది. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అని అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిదిరనను. రైట్. ఇది నా అర్థం. ఇక్కడ యేసుప్రభు అన్నమాట ఇది రైటే. అంటే యేసుప్రభు 2 విధాలుగా చెప్పాడనమాట. యోహాను గారేమో ఒక మాట, అవసరం వద్దు, అది ఇది చదివితే టైం పట్టేస్తుంది, వద్దు. తండ్రి ఇల్లు వ్యాపారిటిల్లుగా చేశారనే మాటని ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిద్దరనే మాటని ఎవరు రాశారు? మార్క్ గారు రాశారు. అంటే యేసుప్రభు ఆ టైంలో 2 అన్నారు. అర్థమవుతుందా? ఆ మాటలు 2 అన్నారు. ఒక మాటనేమో యోహాను గారి సువార్తలో రాయబడింది, ఒక మాట ఏమో మార్కు సువార్తలో రాయబడింది అనమాట. సరే, మార్కు గారి దాంట్లో రాయబడిన ప్రకారం ఏమని రాయబడింది? సకల జనులకు, సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం. అంటే ఇది దేవాలయాన్ని ఇక్కడ ఏమంటాడంటే ఆయన ప్రార్థనా మందిరంగా ఉండాలి. ప్రార్థనా మందిరాన్ని కాస్త ఏం చేశారు మీరు? దొంగల గుహగా చేసి తిరిగి.
దొంగల గుహగా చేసిరి. ఇక్కడ వేరే ట్రాన్స్లేషన్లో దోపిడీ దొంగల అనే ట్రాన్స్లేషన్ కూడా జరిగింది. దోపిడీ దొంగల గుహగా చేశారు. ప్రార్థనా మందిరం, సకల జనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడింది అని యేసుప్రభు ఎక్కడి నుంచి అన్నారంటే యెషయా గ్రంథము అది చదవాల్సిన లేదు, చూడండి 56వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి 56వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. యెషయా గ్రంథం 56:7లో ఉంది. చదివేమ్మా. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇక్కడి నుంచి యేసు ప్రభు ఆ మాట తీసుకున్నాడు. మరి దోపిడీ దొంగల గుహగా చేసిరని ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన? ఏ లేఖనం నుంచి తీసుకున్నాడు అంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి తీసుకున్నారు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. మీ దృష్టికి దొంగల గుహగా అయిందా? చాలు. అంటే ఇప్పుడు లేఖనాలు నెరవేర్పుగా ఏం జరిగిందంటే ప్రభు మాటలను బట్టి పరలోకపు తండ్రికి నివాసానికి ఇల్లుగా ఉండవలసినది ఈరోజు అది వ్యాపారాలు చేయటానికి ఒక సంతలా మారింది. జనులకు ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనా మందిరంగా ఉండవలసిన దేవాలయం ఈరోజు ప్రజల్ని దోచుకునే దొంగల గుహగా మారింది. రైట్, వ్యాపార పుట్టిల్లుగా అంటే కొద్దిగా బాగానే ఉంది, తప్పే కానీ బాగానే ఉంది. వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యాపారం మంచిదే, కానీ అది చర్చిలో చేస్తున్నారు, అది తప్పు. కానీ రెండో మాట ఉంది చూసారా, దోపిడీ దొంగల గుహగా చేశారని. అంటే వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారా, వ్యాపారం ముసుగులో ప్రజలను దోచుకుంటున్నారా అంటే దోచుకుంటున్నారు. న్యాయంగా వ్యాపారం చేస్తుంటే ఎంతో కొంత బాగుండు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్తున్న ప్రజలను దోచుకుంటున్నారు. ఎలా దోచుకుంటున్నారు నేను చెప్తాను చూడండి. బహుశా అలా జరుగుంటుంది. సాధారణంగా ఒక ఎడ్లు యొక్క ఖరీదు 25,000 అనుకోండి. వీళ్ళు అక్కడ ఒక 5,000 వేసి 30,000కి అమ్ముతున్నారు. అదవుతుందా? నెక్స్ట్, గొర్రె యొక్క ఖరీదు 5,000 అనుకోండి, 10,000కి అమ్ముతున్నారు. పావురం యొక్క రేటు 100 రూపాయలు అనుకోండి, దాన్ని 200కి అమ్ముతున్నారు. రోకలు మార్చేటప్పుడు నిజానికి దేనారికి 200 ఇవ్వాలి, కానీ వీళ్ళు దేనారికి 200 ఇవ్వాలి, కానీ 100 రూపాయలే ఇస్తున్నారు. అలా అన్నమాట, దోచుకుంటున్నారు ప్రజల్ని. ఎందుకంటే దేవాలయం ట్యాక్స్ ఇక్కడ అలా నిర్ణయించారు, మాకు ఇవ్వాల్సింది. వ్యాపారులు అలా అడిగినా అసలు నిజంగా ఇప్పుడు మాట అడుగుతాను అంటే వ్యాపారులు ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? సామాన్య ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ప్రజలకు అది అవసరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపయోగించుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? అన్యాయంగా ఇంకా ఎక్కువ దోచుకుంటున్నారు. రైట్, ఇప్పుడు ఇంత అన్యాయంగా ప్రజల్ని దోచుకోవడం, అన్యాయంగా వ్యాపారం చేయడమే దేవునికి ఇష్టం ఉండదు. అన్యాయంగా వ్యాపారం చేయడమే దేవునికి ఇష్టం ఉండదు. అలాంటిది అన్యాయమైన వ్యాపారాన్ని తీసుకొచ్చి ఎక్కడ చేస్తున్నారు? జీవం గల దేవుడు నివసిస్తాడు అని చెప్పిన ఆ దేవాలయంలో చేస్తున్నారు. అంటే ఆయన కళ్ళ ముందు చేస్తున్నారు అన్నమాట. మరి అప్పుడు దేవుడికి ఎంత కోపం వస్తుంది? ఎందుకంటే సరి అయిన గుండు దేవునికి ఇష్టము అని ఉంటుంది కదా, దొంగ త్రాసు యెహోవాకు హేయము అంటాడు. చాలు ఆ మాట మనకి. అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది అనమాట. సరి అయిన గుండు అంటే కొలత దేవునికి ఇష్టమైంది. మరి ఏంటిది? దొంగ త్రాసు యెహోవాకు హేయము. హేయం అంటే ఏంటి? అసహ్యం. ఇక్కడ దొంగ త్రాసు అంటే ఏంటంటే దొంగ వ్యాపారం, దోచుకునేటువంటి వ్యాపారం అనమాట. మరి దోచుకునే వ్యాపారం అంటేనే దేవునికి ఇష్టం ఉండదు. అలాంటి దోచుకునే వ్యాపారాన్ని తీసుకొచ్చి ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? దేవాలయంలో చేస్తుంటే దేవుడికి ఊరుకుని ఉంటాడా? ఎంత కోపం వస్తుంది? ఆ తండ్రికి వచ్చిన కోపమే ఇప్పుడు ఎవరికి వస్తుంది? యేసు ప్రభువులకు వచ్చింది. తన ప్రార్థనా మందిరాన్ని, తన ఇంటిని దొంగల గుహగా, వ్యాపారపు టిల్లుగా మార్చితే చూసి సహించలేకపోతున్నాడు తండ్రి. అది అలా జరిగిందని చూసి సహించలేకపోతున్నాడు యేసు ప్రభు. అంటే తండ్రి ఎలా స్పందిస్తాడో కుమారుడు కూడా అలాగే స్పందిస్తున్నాడు. అది దేవునితో మనకు కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి? దేవునికి ఈ క్రీస్తు వారికి దేవుని యందు నేనునో, నా యందు దేవుడు ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయనలాగా ఆలోచిస్తాడు, ఆయనలా ఉంటాడు. నా యందు తండ్రి యందు నేను ఉన్నానంటే అర్థం ఏంటంటే మీ ఇద్దరం అభిప్రాయాలు ఏకమైపోయినాయి అని అర్థం.
మరి మనం కూడా ఆయన యందు ఉండొచ్చా? ఉండొచ్చు. ఆయన మన యందు ఉండొచ్చా? ఉండొచ్చు. ఎలా ఉంటాం? అలా ఉన్నప్పుడు ఆయన మన యందును, మనం ఆయన యందు ఉన్నప్పుడు ఆయన ఎలా ఆలోచిస్తాడో మనం కూడా అలాగే ఆలోచిస్తాం. ఈరోజు ప్రస్తుత క్రైస్తవ సంఘములు కూడా ఇటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి కొన్ని సంఘాలలో వాళ్ళు చర్చ్ బిల్డింగ్స్లో, వాళ్ళు దేవాలయం అనుకునేటువంటి ప్రదేశాల్లో ఏమమ్ముతున్నారంటే ప్రేయర్ వాటర్ బాటిల్ అమ్ముతారు, తర్వాత ప్రేయర్ ఆయిల్ బాటిల్ అమ్ముతారు, తర్వాత ప్రేయర్ కచ్చిఫ్లు అమ్ముతారు, తర్వాత ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి, దేవుడు మీకు మేలు చేయాలంటే ఒక 10,000 పెట్టి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి అని అడుగుతారు. ఫోటో ఫ్రేమ్కి, అంటే ఆ దైవ సేవకుడితో ఫోటో దిగి ఒక ఫ్రేమ్ చేసి ఇస్తే ఎంత ఇవ్వాలి? ఒక ఖరీదు ఉంటుంది అన్నమాట, రేట్ ఉంటుంది అనమాట. 10,000 ఇవ్వాలి. స్పాన్సర్ చేస్తే మెడికల్ టెస్ట్లు ఫ్రీ అనమాట. ఇలాగనమాట వ్యాపారం. ఇది ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతుందన్నమాట. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్లో కూడా ఇలాంటివి ఉండేవి, అమ్మేవి. పాపక్షమాపణ పత్రాలు, పరిశుద్ధ వస్తువులు అంటే సిలువల్ని అమ్మడం, తర్వాత హోలీ వాటర్ అని పరిశుద్ధ జలాన్ని అమ్మడం. ఇవి అపోస్తుల యొక్క గోర్లు, ఇవి అపోస్తుల యొక్క ఎంటుకలు, ఇవి అపోస్తులు వేసుకున్న చెప్పులు, ఇవి అపోస్తులు వేసుకున్న డ్రెస్ నుండి వచ్చిన దారం అని వాటిని కూడా అమ్మిన రోజులు ఉన్నాయి ప్రపంచ క్రైస్తవ చరిత్రలో. సో వ్యాపారం అనేది ఆనాడు యూదుల దేవాలయంలోనే కాదు, ఈరోజు క్రైస్తవ ఆలయంలో కూడా కొన్ని వ్యాపారాలు. అలానే బైబుల్ని అమ్మడాలు అవి వ్యాపారం కాదు, అవి నీట్. కానీ ఇలా అర్థం లేని వాటిని అమ్మడాలనేవి రైట్. ఏదేమైనప్పటికీ బైబిల్స్ అమ్మడం అయినా 100 రూపాయలకు కొని 200కి అమ్మడం అనేది మళ్ళీ అది వ్యాపారమే అవుతుంది అనమాట. సరే, ఇలాగా మనకు జరుగుతున్నాయి. 16వ వచనం అయిపోయింది. నెక్స్ట్ 17వ వచనానికి మనం వెళ్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త అప్పుడు శిష్యులు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారట. 17వ వచనాన్ని ఈ లోపల మీరు తీయండి. నేను నెక్స్ట్ 17వ వచనం చూద్దాం. శిష్యులు లేఖనాల నుండి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇదంతా శిష్యులు చూస్తున్నారు. యేసు ప్రభు రావడం, దేవాలయాన్ని అంతా చూడడం, ఆయనకి కోపం రావడం, కొరడాలతో తాళి చేయడం, వాళ్ళందరినీ వాటన్నిటిని బయటికి తోలేయడం, ఇదంతా చూశారు శిష్యులు. చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కోణంలో ప్రభుని ఇప్పుడు వాళ్ళు చూడలేదేమో, ఆశ్చర్యపోయి ఆయనకి దేవాలయం పట్ల ఎంత ఆసక్తి ఉందో అని ఒక వచనాన్ని గుర్తు చేసుకున్నారు వాళ్ళు. ఏటా వచనం అంటే, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని. రైట్, ఎక్కడున్నది? ఎక్కడ వ్రాయబడింది అంటే కీర్తనలు 69వ అధ్యాయము, కీర్తనలు 69:9 వచనం. అంటే తండ్రి ఇంటి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చాలు. ఈ మాట యేసుప్రభు అంటే ఎలా ఉంటుందో అలా తీసుకుంటే యేసుప్రభు అంటున్నాడు అనమాట తండ్రితో, తండ్రి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించేస్తుంది. భక్షించడం అంటే ఏంటి? తినేయటం. యేసుప్రభుని తినేస్తుంది అంటే అంత ఆసక్తితో అన్నాడు అనమాట. భక్షించడం అంటే తినేస్తుంది అని రాస్తాను. తినేస్తుంది. చూడండి, చిన్నపిల్లలు ఒక
ఆడపిల్లలు ఉదాహరణకు ఒక డ్రెస్ అడిగారు, చిన్నపిల్లలు, యవనస్తులైన పిల్లలు చిన్న అడిగారు. తల్లి వినట్లేదు. కొనమ్మా 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 అని అడుగుతూ ఉంది. అడుగుతానే ఉందనుకోండి, అప్పుడు ఏముంటుంది, అమ్మ నన్ను తినకే బాబు, అడిగి అడిగి నన్ను తినమోకు అని అంటుంది. అంటే ఆ డ్రెస్ మీద ఉన్న కోరికతో ఆ పాప ఏం చేస్తుందంటే తల్లిని తినేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఈ డ్రెస్సును గురించిన కోరిక ఆవిడ తినేస్తుంది, అందుకే తట్టుకోలేక తల్లిని తినేస్తుంది. కాబట్టి కావాలనే కోరిక బలంగా మనల్ని తినేసినప్పుడు దాని ప్రభావం ఏమవుద్ది, బయటకు వస్తుంది. అలాగే యేసుప్రభుకి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆయన తినేస్తుంది కాబట్టే ఆయన ఏం చేశాడు, అది బయట వాళ్ళ మీద చూపించాడు అనమాట. అది సంగతి. సో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి తినేస్తుంది అని చెప్పేసి అని అన్నారు. సో రైట్, ఇక్కడ తండ్రికి అసలు దేవాలయంలో ఏం జరగాలి, ఆలయంలో ఏం జరగాలి అంటే ఆరాధన జరగాలి, అర్పణ అర్పించబడాలి, బలులు, యాగములు ఇవన్నీ జరగాలి. వీటి ద్వారా దేవునికి ఏం రావాలి, మహిమ రావాలి, ఘనత రావాలి. అది కదా ఆలయంలో జరగాల్సింది. కానీ ఇక్కడేం జరుగుతుంది, వ్యాపారం, దోపిడీ, అన్యాయం, అక్రమం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, దేవునికి అవమానం, కోపం, సిగ్గుపడే పరిస్థితి కలుగుతుంది. వ్యాపారం, దోపిడీ, అన్యాయం జరుగుతుంది. ఇది చూసి యేసుప్రభు సహించలేకపోయాడు. అది దేవుని ఆలయాన్ని గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆయన తినేస్తుంది. కాబట్టి ఏం చేశాడు, ఆరాధన, అర్పణ, బలులు, యాగములు, అంటే మహిమ ఘనత రావాల్సిన స్థలంలో దేవునికి అవమానం, దేవునికి సిగ్గు, తలవంపులు తెచ్చే పరిస్థితిని చూసేసరికి యేసుప్రభుకి కోపం వచ్చేసింది, సహించలేకపోయాడు. అందుకే ఆసక్తితో దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు. నిజానికి ఈ కోపం నిజంగా మొక్కుబడిగా వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా, మొక్కుబడిగా వెళుతున్న ఈ కోపం ఎవరికైనా వచ్చిందా, ఈవెన్ శిష్యులకైనా వచ్చిందా, రాలేదు. అంటే పసకా పండుగకి జనులు వెళ్తలేదా, ఈ అన్యాయం అంతా చూడట్లేదా, తెలుసు, అన్నీ తెలుసు. కానీ జనులు దేనికి కాంప్రమైజ్ అయిపోయారంటే, ఆ సంవత్సరానికి ఒకసారి పసకా పండుగకి రావాలి, మన బరులేదు మనం అర్పించుకుని వెళ్ళిపోవాలి, ఇవన్నీ మనకి ఎందుకు రా బాబు అని వాళ్ళనుకున్నా. మరి ఇంతకీ నిర్వాహకులు ఏం చేస్తున్నారు, నిర్వాహకులు అంటే ఎవరు ఇక్కడ ఆలయానికి నిర్వాహకులు చెప్పండి, దేవాలయానికి నిర్వాహకులు ఎవరు, ఫుల్ అమ్మా మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు అక్కడ అంటే కాదు, యాజకులే. సో దేవాలయం మీద సర్వహక్కులు ఎవరుకుంటే యాజకులు. ఇందులో ఇంకొక ఆయన ఉంటాడు, ఫస్ట్ ప్రధాన యాజకుడు, ఎవరైనా అప్పటికి కయ్యప్ప, తర్వాత యాజకులకు ఉంటుంది, తర్వాత పెద్దలు, యెరూషలేము పెద్దలు, తర్వాత ఈ పరిచయులకు కూడా అధికారం ఇచ్చారు. వీళ్ళందరూ నిర్వాహకులు. యాక్చువల్గా ఇదంతా చూసి చర్యలు తీసుకుని వాళ్ళందరినీ బయటికి పంపించాల్సిన పని ఎవరికి ఉంది, వీళ్ళందరి మీద ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమీ చేయట్లేదు. అక్కడే అర్థం కావట్లేదా మీకు లాజిక్, వీళ్ళు ఏమీ అంటలేదంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళు లోపలికి వచ్చారా, వ్యాపారాలు చేస్తున్నారా, చేయరు కదా. అంటే ఏంటి, ఇక్కడ వ్యాపారుకులకి నిర్వాహకులకి మధ్య ఒక అండర్స్టాండింగ్. ఏంటి అండర్స్టాండింగ్ అంటే నీదో ₹1 నాదో ₹1, ఇది అండర్స్టాండింగ్. అంటే నిర్వాహకులు, వ్యాపారస్తులు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నారంటే ధనాన్ని ఆర్జించే ఆసక్తిలో వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమీ పట్టినట్టుగా వాళ్ళు ఉన్నారు. జనులేమో వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల మీద ఆసక్తి ఉన్నారు. తొందరగా బలిద అర్పించేసి ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చూసుకోవాలి, లేకపోతే నా ఉద్యోగం చూసుకోవాలి అని వాళ్ళ ఆసక్తిలో ఉన్నారు. ఇలా ఎవరి ఆసక్తిలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఇల్లు అవమానపరచబడుతుంది, దొంగల గుహగా మారింది అనే ఆసక్తిగా దాని గురించి ఆలోచించి చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరు లేదు. అక్కడ కేవలం యేసుప్రభు ఒక్కడే చర్య తీసుకున్నాడు అనమాట. ఆగి ఆలోచించి చర్యలు తీసుకున్నవాడు ఒక్కడే యేసుప్రభు అన్నాడు. అందుకే శిష్యులు అనుకుంటున్నారు, ఇంతమందిలో ఎవరికీ లేని ఆసక్తి ఇదిగో ప్రభులోనే మనం చూస్తున్నాము. ప్రభులో చూసిన ఆసక్తికి వాళ్ళకి ఒక లేఖనం గుర్తొచ్చిందట, తండ్రి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని. కీర్తనలు 69:9 వచనం గుర్తొచ్చింది. సో 18వ వచనానికి మనం వెళ్తాం. కాబట్టి యూదులు రైట్,
వీళ్ళకి అన్యాయమైన వ్యాపారం జరుగుతుంటే కోపం రాలేదు, కానీ యూదులు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ దేవాలయ నిర్వాహకులు అనమాట. దేవాలయపు నిర్వాహకులకి ఇది ఎలా అయిందంటే, మీరు ఆలోచించండి, యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఏమైనా చేశాడా? చేయలేదు. ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు, వాళ్ళని నిలదీశాడా? చేయలేదు. ఈయన యాక్షన్ తీసుకుని వాళ్ళందరిని తోలేశాడు. దాంతో వాళ్ళు ఏమంటారు, నువ్వెవడవి, నీకేంటి అధికారం? ఏమనంటే నువ్వు మాకు చెప్పాలి, మేము ఖాళీ చేస్తాం. నువ్వెవడు బయట నుంచి వచ్చి నీకేంటి అధికారం అని చెప్పేసి అని అడగటం జరిగిందనమాట. ఓకేనా? రైట్. సో అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఒకవేళ నీకు అధికారం అంటే క్రీస్తు అని ఒకవేళ అధికారం ఉంటే నువ్వు క్రీస్తు అనడానికి ఏంటి సాక్ష్యం? ఏది సూచక్రియ ఉండవు చూపించు. నువ్వు క్రీస్తువా ఏంటి? నీకు ఎక్కడిది అధికారం? నువ్వు క్రీస్తువా? ఒకవేళ నువ్వు క్రీస్తువు అయితే ఏది సూచక్రియ చూపించు, మేము నమ్ముతాం అని అడుగుతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు, నువ్వెవడవరా అని, నువ్వెవడవే నువ్వు చేయడానికి అని. అంటే వీళ్ళు కోపం వచ్చిందనమాట. ఒక్కసారి వాళ్ళు చేసిన పనిని ఈయన ప్రక్షాళన చేసేసరికి వాళ్ళకి ఏమొచ్చేసింది, పెద్దోళ్ళు కదండి, పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఒక అన్యాయాన్ని కప్పిపుచ్చుకుంటూ చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఒక కుర్రోడు 30 సంవత్సరాల కుర్రోడు వచ్చి వాళ్ళందరినీ తౌలేసి క్లీన్ చేసేసరికి ఎలా ఉంటుంది, తలకే తీసినట్టు అయిపోద్ది అనమాట. అది తట్టుకోలేక వాళ్ళు అడుగుతున్నారనమాట, ఎందుకు చేసావన్న మాట అడగలేదు సుమా, ఎందుకు ఇలా చేసావని అడగట్లా, ఇలా చేయడానికి నీకు అధికారం ఎక్కడిది అని అడుగుతున్నారంటే యేసు ప్రభు చేసిన దాంట్లో తప్పు లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. చేసిన దాని గురించి అడగట్లా, అడిగే తమ్ము కూడా అలాగే లేదు. ఎందుకని, ఒకవేళ ఎందుకు ఇలా చేసావు అంటే అందులో ఉన్న తప్పు అంతా యేసు ప్రభు బయట పెట్టేస్తాడు. కాబట్టి ఎందుకు వచ్చింది దానికి వెళ్ళకూడదు. ఒకవేళ ఆ క్వశ్చన్ వేస్తే యేసు ప్రభు బయటపడ్డు, వీళ్ళు బయటపడిపోతారు, వీళ్ళ విశ్వరూపం. అందుకే ఆ ప్రశ్న జోలికి వెళ్లకుండా ఇలా చేయడానికి నీకు అధికారం ఎక్కడిది అని అడిగారు. నువ్వెవరివి అని అడుగుతున్నారు అనమాట. రైట్. అప్పుడు యేసు ప్రభు దానికి ఇది మీకు ఎక్కడ ఉందంటే తీయాల్సిన లేదు. మత్తయి సువార్త ఒకసారి తీయండి. నాకు ఇక్కడ చిన్న మోసం జరిగిందండి, ఎదర టైము 10 నిమిషాలు లేటుగా తిరుగుతుంది. 21:23 మత్తయి సువార్త 21:23 చూడండి. వచ్చి అదిగోండి, యూదులు అన్నాడు, కానీ యూదులు కాదు వచ్చింది, యూదుల నాయకులు వచ్చి ఏ అధికారం వలన చాలు. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభుని ఏమడిగారంటే, నీకు ఈ అధికారం ఎక్కడిది, నువ్వు ఇలా ఎందుకు చేసావు, నీ అధికారం ఏంటి, నీకు ఏ అధికారం ఉండి నువ్వు చేసావు, ఒకవేళ నువ్వు క్రీస్తువా, ఒకవేళ క్రీస్తునని అధికారంతో నువ్వు చేస్తున్నావని అంటావా, అయితే ఏదో నువ్వు క్రీస్తు అనడానికి ఒక సూచక్రియ చూపించు అని అంటున్నాడు అన్నమాట. సో అది సంగతి. అది వాళ్ళ భాష మీకు అర్థమైందా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, యోధా నాయకులు క్రీస్తును ప్రశ్నిస్తున్నారు, ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు, ఆయన అధికారానికి రుజువును కోరుతున్నారు. రైట్. ఇప్పుడు మీకు ఇక్కడ నేను అప్పుడు క్రీస్తు ఏం చేశాడో చూద్దాం. 19 నుంచి 21 వచ్చిన వరకు నేను చదువుతాను. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభు ఏమంటున్నాడు, సూచక్రియ కదా మీరు అడుగుతున్నారు, కాబట్టి నేను ఒక మీకు సూచక్రియ చేస్తాను. ఏం చేస్తారంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నాడు. చూడండి ఏమన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఏం చేస్తాను, 3 దినాలలో లేపుతును. రైట్. ఇక్కడ మనం చూస్తే ఈ దేవాలయం పడగొట్టండి అన్నాడు, 3 దినాల్లో లేపుతాను అంటున్నాడు. నిజానికి ఇక్కడ దేవాలయం అంటే ఏంటి, అక్కడ చూడండి, దేవాలయం అంటే ఏంటి, 21 వచ్చిన ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పి. నిజానికి ఆయన కట్టి ఉన్న దేవాలయం గురించి మాట అంటలేదంట, తన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ
దేవాలయం అంటే ఏంటనమాట? క్రీస్తు శరీరం. సో క్రీస్తు శరీరాన్ని పడగొట్టడం అంటే చంపటం. చంపితే మూడవ దినమున లేపడం. సో ఇది జరిగిందండి. అంటే యేసుప్రభు అన్నాడంటే నన్ను చంపండి, ఈ శరీరాన్ని పాత పెట్టండి, 3 రోజుల్లో దీన్ని తిరిగి లేపుతాను అని అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ క్రీస్తు శరీరమే ఏమై ఉందన్నమాట? దేవాలయం. రైట్. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 ప్రకారం చూడండి. రైట్. ఇప్పుడు ఆలయం అంటే ఏంటంట? క్రీస్తు శరీరం. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 ఏమనుంది? ఆ సంఘము. రైట్. ఇక్కడ క్రీస్తు శరీరం అంటే ఏంటనమాట? క్రీస్తు సంఘం. రైట్. క్రీస్తు శరీరం ఆలయం అయితే క్రీస్తు సంఘం కూడా ఏంటనమాట? ఆలయమే. అందుకే 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. 1 కొరింథీ 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి మీరంటే ఇక్కడ సంఘం. కనుక సంఘం ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నదన్నమాట. సో అది ఈ భూప్రపంచం మీద ఉన్న సార్వత్రికమైనటువంటి ఆలయం ఒకటే, దేవాలయం ఒకటే. క్రీస్తు శరీరం ఒకటే, దేవాలయం కూడా ఒకటే. అది భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులైన క్రైస్తవులు, నిజ క్రైస్తవులు అందరూ కలిసి. కానీ వీళ్ళు ఈ మాట వాళ్ళకి అర్థమైందా? ఎవరికి? యూదుల నాయకులకి మాట అర్థమైందా? అర్థం అవ్వలేదు. అర్థం అవ్వక వాళ్ళేమనుకున్నారు? యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనేది. అంటే వాళ్ళేం అర్థం చేసుకున్నారు? ఈ కనబడే దేవాలయం గురించి అని వాళ్ళు అనుకున్నారు. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మంచి విషయం చెప్తాను. రైట్. ఈ విషయమైన 22వ వచనం చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట ఇలాగ చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అంటే ఆనాడు యేసు ప్రభు దేవాలయాన్ని పడగొట్టండి 3వ దినాన్ని లేపుతాను అని అన్నాడు. అంటే ఈ దేవాలయం గురించి కాదు, తన శరీరం అనే దేవాలయం గురించి అన్నాడు అన్న మాట శిష్యులకు ఎప్పుడు అర్థమైంది? అన్న రోజు అర్థం అవ్వలేదు వాళ్ళకి. యేసు ప్రభు మృతుల్లోంచి తిరిగి లేచాక పరిశుద్ధాత్మను పొందుకున్నాక అప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ యేసు ప్రభు ఆ రోజు అన్నమాట అక్కడ ఎవరికి అర్థం కాలేదు. ఈవెన్ ఎవరు కూడా అర్థం కాలేదు? శిష్యులకు కూడా. శిష్యులకి అర్థం అవ్వడానికి ఒక 3 సంవత్సరాలు పట్టింది. కొన్ని విషయాలు చెప్పగానే మీకు కొన్ని విషయాలు అర్థం కావు. యేసు ప్రభు చెప్పిన మాట శిష్యులకు అర్థం అవడానికి 3 సంవత్సరాలు పడితే, కొన్ని సమయాల్లో నేను చెప్పే మాటలు కూడా మీకు అర్థం అవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కొన్ని విషయాలు వెంటనే మనకి బైబిల్లో ఉన్న విషయాలన్నీ వెంటనే అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. సో కొంత టైం పడుతుంది. అలా అర్థం కాని సందర్భాలని అపార్థం చేసేవాళ్ళు ప్రతి ఒక్కడు నేను వివరించేస్తానని వచ్చేస్తాడు రెడీగా. అక్కడే మనం బురిడి పడతాం. ఎందుకనంటే మనకు ఎక్కడైతే ఏ విషయం అయితే అర్థం కాలేదో అదే తీసుకుని నేను వివరిస్తానని వచ్చి నేను హీరోని అన్నట్టు వీరునని చూపించుకుని మనల్ని దోచుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం అనమాట. నేను సమాజంలో చూశాను కాబట్టి ప్రతి ఒక్కడు ఏంటంటే నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, మగవాడిని, ఎవరికి అర్థం కాదు నేను చెప్తానని చెప్తాడు. ఆయన కొనలని ఏదో చెప్తాడు. చెప్పి మనల్ని దోచుకోవాలనేదే అంటే మనల్ని తన వైపు లాక్కోవాలనేదే ఆయన ఇంటెన్సిటీ అనమాట. మనకేదో సత్యాన్ని చెప్పి దేవునిలో బలపరచాలనేది ఆయన ఉద్దేశం కాదు, ఆయనకి అభిమానులుగా మార్చుకోవాలనేది ఆయన ఉద్దేశం అనమాట. రైట్. కాబట్టి ఆ విషయంలో ఆసక్తి ఉండడం మంచిదే, కానీ అర్థం అవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి వేచి ఉండడమే. కాలానుక్రమాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి కొన్ని సంగతులు అవే మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్నంత మాత్రాన్ని శిష్యులు కాకుండా పోయారా? ఈ 3 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు ఈ విషయానికి అర్థం తెలియకుండా ఉన్నంత మాత్రాన యేసు ప్రభు శిష్యులు కాకుండా పోయారా? అలాగే బైబిల్లో కొన్ని సంగతులు మీకు తెలియనంత మాత్రాన నువ్వు క్రైస్తుడు కాకుండా పోతావా? పరలోకానికి కాకుండా పరలోకానికి వెళ్ళకుండా పోతావా? అంటే ఈ విషయం తెలియనంత మాత్రాన
ఈ విషయం కొన్ని విషయాలు తెలియనంత మాత్రాన నువ్వు పరలోకంలో వెళ్ళకుండా ఉండిపోతావా? అంటే అన్ని విషయాలు తెలిసినట్టే పరలోకానికి వెళ్తాను అనుకుంటే ఎవరు వెళ్తారు? పిచ్చి విషయాలు ఇవన్నీ కూడా. కొంతమంది ఉదాహరణగా మాట్లాడుతున్నారు, ఈ విషయం తెలియపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని. అన్ని విషయాలు తెలిస్తేనే పరలోకానికి వెళ్తే బైబిల్ కాలేజీలో సెమినార్లో కూర్చున్న వాళ్ళు మాత్రం పరలోకానికి వెళ్తారు. మరి సామాన్యమైన విలేజ్లో బామ్మలు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఏమీ తెలియదు కదా. అంటే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా? ఇక్కడ హృదయం మార్పు. అందుకే అంటాడు, నూతన సృష్టిగా మారడమే ముఖ్యం. నీ భక్తి, నీ హృదయం ఎంతవరకు యథార్థంగా ఉన్నదనేది కావాలన్నమాట. కొన్ని సంగతులు తెలుసుకోవడం మంచిది, దానివల్ల ఇంకా మంచిగా నిజమైన భక్తులకు మారచ్చు. ఇంకా దేవుణ్ణి ఇంకా మనం లోతుగా దేవుణ్ణి తెలుసుకుంటే ఇంకా లోతుగా దేవుణ్ణి మనం అనుసరించవచ్చు అనమాట. ఇంకా మంచిది. రైట్ రైట్ కాలానుక్రమంగా జరుగుతుంటుంది అభివృద్ధిని, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 కొరింథీ 2:10. 1 కొరింథీ 2:10. మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. యూదులకు ఎప్పటికీ అర్థం కాని ఈ మాట శిష్యులకు ఎలా అర్థమైందనమాట? దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు బయలుపరచడం వల్ల. ఓకేనా? ఈరోజు బయలుపరచడం అలాంటివి ఉన్నాయని నేను చెప్పలేను, కానీ మనకి కాలక్రమణ బైబిల్ చదవడం ద్వారానో, నాలంటి వాళ్ళు ఎవరైనా వివరించడం ద్వారానో, లేదంటే మీ అంతటా మీకే ఏదో స్ట్రైక్ అవ్వడం ద్వారానో, తప్పకుండా దేవుని ఆత్మ సహాయం ద్వారానే మీకు తెలుస్తాయి విషయాలు. ఓకే రైట్. ఇప్పుడు ఒక మంచి విషయాన్ని చెప్పి మీకు ఇస్తాను. ఇక్కడ ఏంటి 22వ వచనంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని విషయాలు చెప్పండి, కొన్ని విషయాలు అర్థం అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను, కొన్ని విషయాలు అర్థం అవ్వడానికి టైం పడుతుంది. పార్షియల్గా అర్థం కావచ్చు, కొన్ని విషయాలు తాత్కాలికంగా అర్థం అవ్వచ్చు, ఎవరో చెప్పడం ద్వారా ఒక కోణంలోనే అర్థం కావచ్చు. కానీ అసలైన పరిపూర్ణమైన సత్యం అర్థం కావడానికి ఇంకా కొంతకాలం మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చేసినప్పుడు పరిపూర్ణమైనటువంటి సత్యం మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట, కొన్ని విషయాలే. సరే, ఇప్పుడు మీకు మరొక విషయం చెప్తాను, అది చెప్పి ముగించేస్తానండి. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం. రైట్, 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం. ఎలా మారిపోయింది అండి? వెరీ గుడ్. ఇంకోటి ఉంది, దొంగల గుహగా మారిపోయింది. కాబట్టి దొంగల గుహగా మారిపోయింది. రైట్, బయటికి ఎలా కనపడుతుంది? 40 సంవత్సరాల అనుభవం కలిగిన దేవాలయం ఎలా కనపడుతుంది? దేవుని దేవాలయంగా కనపడుతుంది, కానీ లోపలే ఉంది దొంగల గుహ. అది ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, దీన్ని కూల్చేయండి. ఎలా కూల్చేయండి? పూర్తిగా కూల్చేయండి. నేను దాన్ని ఏం చేస్తాను? మూడో దినాన లేపుతాను. తిరిగి లేపేటప్పుడు పాతది వస్తుందా కొత్తది వస్తుందా? రైట్, కొత్తగా లేపుతాను అంటాడు. రైట్, అంటే ఏంటంటే ఇందులో ఒక ఆత్మీయమైన కోణం చెప్తున్నాను. ఇది తీసుకోండి. అదేంటంటే 40 సంవత్సరాలుగా కష్టపడి కట్టిన ఆ దేవాలయం ఏంటంటే దేవునికి ఉపయోగపడిన దొంగలే గుహ. పైకి దేవాలయంగా కనబడుతూ లోపలేంటది దొంగల గుహగా ఉంది. కొంతమంది క్రైస్తవం అని చెప్పుకుంటూ 46 సంవత్సరాల అనుభవం కలిగి ఉంటారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు. పైకి క్రైస్తవులే, కానీ లోపల మాత్రం నిజ క్రైస్తవులు కాదు. చేతిలో కూర్చుంటారు, పాటలు పాడేస్తారు, ప్రభు బల్ల కూడా తీసేసుకుంటారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు. ఒక ఆచారమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉంటారు, మతం. రైట్, ఎప్పుడైతే ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా నిజ క్రైస్తుడిగా మారాలంటే ఏం చేయాలంటే 46 సంవత్సరాల అనుభవం కలిగిన తన యొక్క ఆ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని మొత్తాన్ని కూల్చేయాలి. మొత్తాన్ని ఏం చేయాలి? కూల్చేస్తే అప్పుడు అసలైన క్రైస్తవ జీవితం మొదలవుద్ది. రైట్, అక్కడే కొంతమందికి నామోషి అవుద్ది. అక్కడే కొంతమంది ఆ మెట్టు దిగడానికి ఇబ్బంది పడతారు అన్నమాట. ఏంటి? 46 సంవత్సరాలు క్రైస్తుడికి కొనసాగాను, ఇప్పుడు నేను మారు మనసు మంది బాప్తీసం తీసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న చూపు చూస్తారు అని ఒక బిడియం ఉండిపోతుంది. తర్వాత దానికి వాళ్ళ మనసు
ఒప్పుకోదనమాట. కానీ నిజంగా ఒక వేషధారిని క్రైస్తవుడు 46 సంవత్సరాల అనుభవం కలిగిన వాడైనా సరే నిజంగా తన హృదయం అత్తుకుని మార్పు చెందడానికి ఇష్టపడి ఉంటే, నిజ క్రైస్తవ జీవితంలోకి మారాలి అంటే ఏం చేయాలి? నా 46 సంవత్సరాల దొంగ క్రైస్తవ జీవితం ఇది ఒక అబద్ధమని ఒప్పుకొని తీరాల్సిందే. దాన్ని పూర్తిగా కుట్టేయాలి, ఇంకా కూల్చేయాలి, ఇంకంతా. అందులో ఇంకేం లేదు. ఇంకా ఇదంతా వేస్ట్. ఇప్పుడు దాకా నేను బ్రతికిన ఈ నామకార్థ జీవితం అంతా వేస్ట్ ప్రవ్వా. ఇప్పుడు నేను ఒక పాపిగా నీ దగ్గరికి వస్తున్నాను, నాకు క్రొత్త జీవితం దయచేయి అని అడగాలి. అడిగితే ఆ రోజునే యేసు ప్రభు అతని పాత జీవితాన్ని అంతా కూల్చేసి ఒక క్రొత్త క్రైస్తవ జీవితాన్ని ఇస్తాడు. ఆ అద్భుతం అనేది అతనిలో జరుగుతుంది. చాలా బాగా అలా జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దైవ సేవకుడు దాకా వెళ్ళిపోయిన ఒక వ్యక్తి, నేను ఆల్రెడీ సంఘంలో చెప్పాను, అక్కడ దాకా వెళ్ళిపోయిన వ్యక్తి మరలా ఒక మంచి ఆత్మీయ విప్లవాన్ని కలిగినటువంటి ఒక దైవజనుని చూసి బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు దాకా నా ఉన్న క్రైస్తవ జీవితాన్ని అంతటిని, నామకార్థ క్రైస్తవ జీవితాన్ని ఒప్పుకుంటున్నాను, అసలైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించాలి, జీవించాలని అనుకుంటున్నాను, మీ దగ్గరికి వచ్చానండి అన్నాడట. అయితే రా, ఓకే అని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఆయన్ని తీసుకెళ్ళి తన సంఘంలో అందరూ సామాన్యులైన క్రైస్తవులు కదా, వాళ్ళతో పాటు కూర్చున్నాడట. తర్వాత అడిగాడంట, నన్ను ఏమైనా చేయమంటారా అని అడిగాడంట. నువ్వు చేయగలిగిన పని ఏమైనా ఉందంటే ఒక పని చేయి. మన పరిచర్యలో సువార్థికులు సువార్త చేయడానికి వెళ్తారు, వాళ్ళ యొక్క షూస్ని నువ్వు శుభ్రం చేయాలి అని చెప్పాడు. అలాగే సార్ అని వెళ్ళి వాళ్ళ సువార్థికుల యొక్క షూస్ని అన్నింటినీ శుభ్రం చేసే పని ఆయన చేశాడట. అలాగ ఆయన మరలా రీస్టార్ట్ చేసుకున్నాడు క్రైస్తవ జీవితాన్ని. అతడు ఆయన పరిచర్యలో ఎదిగాడు, ఆత్మీయంగా ఎదిగాడు, గొప్ప దైవజనుడు. ఆయన కూడా ఒక గొప్ప దైవజనుడిగా ఎదిగాడు అనేది వాళ్ళ సాక్ష్యాన్ని విన్నాను అనమాట. అంటే ఎన్నో సంవత్సరాలుగా దైవజనుడిగా ఎదిగిపోయి అనుభవాన్ని కలిగి ఉన్నవాడు కూడా మరలా ఒక నూతనమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి ఏం చేశాడు? దాన్ని అంతని కూల్చుకుని వచ్చి ఇక్కడికి వచ్చాడు. నిజమైన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తాడు. దీనికి ఏం సిగ్గుపడకూడదు, ప్రభు దగ్గరికి వెళ్ళి సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే రేపొద్దున రెండో రాకళ్ళు మనం ఏమవుతాం? సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకే నామకార్థ క్రైస్తవ జీవితాన్ని మొత్తాన్ని కూల్చడానికి ఇష్టపడితే అసలైన క్రైస్తవ జీవితం అనేది ప్రారంభం అవుతుంది. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను, చెప్పండి. వెళ్ళిపోతున్నారు కదా, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. యేసు ప్రభు దేవాలయానికి రావడం, పస్కాను ఆచరించడానికి దేవాలయానికి రావడం ఇదే మొదటిసారా, లేకపోతే ముందుగా ఎప్పటి నుంచి వస్తున్నాడు ఆయన? అమ్మా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆయనకి? ఇప్పుడు బాప్తిజం తీసుకునేడానికి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు ఆయన? 30 సంవత్సరాలుగా వస్తున్నాడు కదా. మరి ఎడ్లు, గొర్రెలు, ఆవులు ఇప్పుడే కనపడ్డాయి ఆయనకి. మరి అంతకు ముందు కనపడలేదా? కనపడి ఉంటాయి కదా. మరి అప్పుడు ఎందుకు ప్రక్షాళన చేయలేదు అంటే? ప్రక్షాళన చేయడానికి సమయం రావాలి. ఇంకా వెరీ గుడ్. అప్పటి వరకు ఆయనకి అధికారం లేదు. అధికారం అనేది ఇక్కడ కావాలి. అట్లా అన్నారు చూసారా, ఏంటి నీకు అధికారం అన్నారు చూసా? దేవుని కుమారుడిగా క్రీస్తుగా అధికారం అనేది ఉండాలి. ఇది చెయ్యాలంటే 30 సంవత్సరాల వరకు బాప్తిజం తీసుకోనంత వరకు యేసు ప్రభుకి ఏం లేదు? అధికారం లేదు. ఆయన ఒక నజరేయుడైన యేసు, అంతే. కానీ ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడో అప్పుడు ఆయన ఏమయ్యాడు? క్రీస్తు అయ్యాడు. క్రీస్తు అనగానే ఆయనలోకి ఏమొచ్చింది? అధికారం. ఆ అధికారంతో వెళ్ళి ఇప్పుడు క్లీన్ చేశాడు అనమాట. అర్థమైందా? ప్రార్థన చేసుకో.